హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మామిడికాయ పచ్చడిది పక్కా కొలతలతో అయితే మేము ఎలా పెట్టుకుంటామో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ముఖ్యంగా మనం చేయాల్సిందైతే పచ్చడి పెట్టుకునే ముందు పచ్చడిలో వేసేవి ఏవైనా పెట్టుకోవడం అనేది ముందుగా మనం చేయాల్సిన పనండి. ఇంకా నేను మెంతులు, ఆవాలు కొంచెంగా అయితే వేడి చేసుకున్నానండి. అవి కూడా అయితే ఎండలో పెట్టుకున్నాను. ఎండ అయితే దిగిపోయిందండి. ఇంకా సాల్ట్ పోసుకుంటాను. నేను పచ్చడిలో ఎప్పుడు సాల్టే వేస్తానండి. ఈ 7 గడ్డల వరకు అయితే నేను వెల్లుల్లి అయితే ఒలిచి అవి కూడా ఎండలో అయితే పెట్టుకున్నానండి నేను. ఇంకా నూనె వచ్చేసి నేను వేరుశనగ నూనె వాడతానండి. పచ్చడి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అయితే బాగుంటుంది. ఇంకా నేను పెరుగు బకెట్తో అయితే 3 బకెట్లు అయితే నాకు మామిడికాయ ముక్కలు అయితే అయ్యాయండి. మా వారైతే అవి కేజీల లెక్క తీసుకొచ్చారు. 8 కాయలు అయితే వచ్చాయి. ఇంకా మా వారే అయితే ముక్కలు మీడియం సైజులో అయితే కొట్టించుకున్నానండి. ముక్కలు బాగా కొట్టారు మా వారు. మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మామిడికాయ ఎంత పులుపు ఉంది, కారం ఎంత పడుతుంది, ఎంత ఉప్పు పడుతుంది అన్నది ముఖ్యంగా అయితే కాయ కొనుక్కుండేటప్పుడు చూసుకొని పచ్చడి అయితే కలుపుకోవాలండి. కొన్ని కాయలు తక్కువ పులుపు ఉంటాయి. మనం ఉప్పు కారాలు ఎక్కువ వేసామంటే మొక్కకి ఎక్కువ ఉప్పు కారాలు పట్టి పాడైపోయిద్దండి పచ్చడి. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే కాయ ఎంత పులుపు ఉందన్నది చూసుకోవాలి. ఇంకా మేము తెచ్చిన కాయలైతే పులుపు బాగానే ఉన్నాయండి. ఇంకా ముక్కలైతే నాకు బకెట్తో ఆ పెరుగు బకెట్తో 3 బకెట్లు అయితే అయినాయండి. ఇంకా చిన్న డబ్బా కొలత అయితే పెట్టుకున్నాను. ఈ డబ్బానే కాదండి, ఇంట్లో మీడియం సైజు గ్లాస్తో అయినా వేసుకోవచ్చు. అదే డబ్బాతోటి పచ్చడి కలిపే విధానం అయితే ముక్కలకైతే నేను ఫస్ట్ అయితే ఆయిల్ పట్టిస్తానండి. ఆయిల్తో పాటే కొద్దిగా అయితే పసుపు వేసుకుంటాను. బాగా ఒక 5 నిమిషాలు అయితే ముక్కలకి బాగా పట్టివ్వాలండి. ఇంకా తర్వాత కారం వచ్చేసి నేను ఆ మీడియం డబ్బాతోటి 2 డబ్బాలు అయితే కారం వేసుకున్నాను. 2 డబ్బాలు ఉప్పు పోసుకున్నాను. ఒక డబ్బా ఆవు పిండి, చిటికెడంతా మెంతిపిండి వేసుకున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు, మెంతిపిండి చేదైపోయిద్ది. ముక్కలు బాగా పట్టించాలండి కారము ఇవన్నీ. మనం చెయ్యి మంట అనుకుంటాం కానండి, గెంటె కంటే కూడా చెయ్యితో కలుపుకుంటే చాలా బాగా ముక్కకు పట్టుద్ది. తడి లేకుండా చేత్తో అయితే కలుపుకోవాలండి. పచ్చడి పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే తడి ఎక్కడా ఉండకూడదు. వేటికి ఏది వాడినా సరే మనం ముందు తుడిచేసుకొని గాలి కన్నా ఆరపెట్టుకోవాలి, లేకపోతే ఎండలో అయినా పెట్టుకోవాలండి. వెల్లుల్లి వేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందండి. నేను వెల్లుల్లి కూడా ఎండలో అయితే పెట్టుకున్నానండి. ఇంకా మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాను. చేత్తో ఎంత వీలైనంత వరకు కలుపుకుంటే అంత బాగా ఉంటుందండి. ఇంకా 3వ రోజు కోసం అయితే ఇంకా నేను పైన ఒక ప్లేట్ అయితే బోర్లిచ్చుకొని క్లాత్ అయితే కట్టుకున్నానండి. ఇంకా 3వ రోజు ఉప్పు కారం చూసుకొని ఇంకా డబ్బాకైతే తీసి పెట్టుకోవచ్చు. నేను ఉప్పు పోసేటప్పుడు ఇందాక కొంచెం తగ్గించి పోసానండి. ఇంకా 3వ రోజు సరిపోకపోతే ఆ కొద్దిగా అయితే పోసుకొని ఇంకా డబ్బాకైతే ఎత్తి పెట్టుకుంటానండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి. ఆయిల్ సరిపోనట్టుగా కనిపిస్తుంది కదండి. మూడో రోజుకైతే ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి పోసుకొని ఉప్పు కారాలు అయితే చూసుకొని మనకి ఏదైతే డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలనుకుంటున్నామో వాటిల్లో అయితే ఎత్తి పెట్టుకోవచ్చండి. ఎంతో ఈజీగా అయితే పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి. చేతకాని వాళ్ళు కూడా ఇలా అయితే కలుపుకోండి. ఇంకా 3వ రోజు తర్వాత చూడండి ఆయిల్ అయితే ఎంత అయితే వచ్చిందో. నాకు కేజీ ఆయిలే పట్టిందండి. ఇంకా నేను ఎక్కువగా అయితే పోసుకోలేదు. నాకు ఉప్పు కారం నూనె అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయాయండి. ఇంకా నా దగ్గర ఇంత పచ్చడి సరిపడే జాడీ అయితే లేదండి. మీకు దగ్గర జాడీ అయితే ఉంటే ఖచ్చితంగా జాడీలో అయితే తీసి పెట్టుకోండి. నాకైతే ఈ డబ్బా నిండాయి ఒక చిన్న జాడీలోకి అయితే అయిందండి పచ్చడి. మనం తీసి పెట్టుకుంటే డబ్బా అయినా జాడీ అయినా శుభ్రంగా వాటిని తుడిచేసి ఎండలో పెట్టుకోవాలండి. లేకపోతే ఎక్కడ కానైనా తడిగానే ఉంటే పచ్చడి పాడైపోయిద్ది. ఎంత బాగుందో చూడండి. సంవత్సరం అంతా బయట పెట్టుకున్న నిలవ ఉంటుందండి. చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు కదా, ఇలానే ఉండాలంటే మనం తడి లేకుండా జాగ్రత్తగా చూసుకున్నామంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది, ఎక్కడికి పోదు.